అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే చిక్కుడు పువ్వులండి. ఇది చాలామందికి తెలిసి ఉండదు, కానీ ఇది ఒక మంచి స్నాక్ ఐటెమ్. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టడానికి చాలా బాగుంటుంది. రెసిపీ చాలా ఈజీ, పిల్లలు కూడా చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా అంత మంచిది కాదు కదండి హెల్త్కి. సో నేను గోధుమ పిండితో చేస్తున్నాను. సో ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మనం మంచి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకోవాలి. సో అది చాలా మెత్తగా కలుపుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. సో మనం ఎగ్జాక్ట్లీ చపాతీ పిండి ఎట్లా నానబెడతామో అలా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కలిపి దాన్ని పక్కకు పెట్టాలి. అది మంచిగా నానాలన్నట్టు. సో తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఆ పిండిని తీసుకొని చపాతీస్ లాగా చేసుకోవాలన్నట్టు. చూడండి, నేను అలా ఇలా ముట్టుకుంటే అది మెత్తగా లోపలికి వెళ్తుంది కదా ఫింగర్, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మంచిగా కలుపుకొని నానబెట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. అది కూడా కొంచెం పల్చగా చేసుకోవాలి. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. అస్సలు వంట రాని వాళ్ళు, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు దీన్ని. సో కిడ్స్కి కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది. దీని ప్రాసెస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా ముందు ముందు చూడండి ఎలా కిడ్స్ని యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయించాలి అనేది కూడా ఫుడ్లో. సో ఇది చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. మందంగా చేసుకుంటే అది మనకి ఫోల్డింగ్ కరెక్ట్గా రాదన్నట్టు. సో కొంచెం కొంచెంగా కలుపుతూ పిండి చల్లుకుంటూ, పిండి చల్లకపోతే అది అతుకుతూ ఉంటుంది. సో అలా చల్లుకుంటూ మనం చేసుకోవచ్చు. సో మెత్తగా చేసుకొని దాన్ని మనకి వీలైనంత పల్చగా వెడల్పుగా చేసుకోవాలన్నట్టు. మనకు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువైతే ఆ చపాతీ అనేది అతుకుతూ ఉంటుంది. సో కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ని మిక్స్ చేసుకొని చపాతీస్ లాగా చేసుకోవాలి. చపాతీ అలా అయిపోయాక మొత్తం ఎడ్జెస్ అంతా కట్ చేసుకోవాలి, లైక్ స్క్వేర్ ట్రయాంగిల్స్ షేప్లో. సో అలా మంచిగా మనము స్క్వేర్ షేప్లో మంచిగా 4 కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి స్క్వేర్స్ అన్నీ. సో ఇక్కడ మనం పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. సో వాళ్ళు కూడా చేయొచ్చు. అంత చిన్న ఈజీ థింగ్, చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో స్నాక్స్ లాగా అయితే పర్ఫెక్ట్. సో ఇది హాట్ ఐటమ్ అండి, స్వీట్ ఐటమ్ అయితే కాదు. సో అలా మనము స్క్వేర్ షేప్లో అన్నీ కట్ చేసుకొని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సో దీనికి చిక్కుడు పువ్వులు అని ఎందుకు పెట్టారంటే అవి చూడడానికి, ఆ ఫోల్డింగ్ మెథడ్లో వచ్చే ఫ్లవర్ చూడడానికి అచ్చం చిక్కుడు పువ్వులా ఉంటుంది. సో చిక్కుడు పువ్వులు అని దానికి నేమ్ అన్నట్టు. దాన్ని మనము స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు, పాకం పట్టుకొని వేసుకోవచ్చు, హాట్ లాగా కారం చల్లుకొని కూడా వేసుకోవచ్చు. సో అలా 4 కార్నర్స్ ఉంది కదా, మనము దాన్ని తీసుకొని ఫోల్డింగ్స్ చేయాలన్నట్టు. అలా ఒక 4 ఫోల్డింగ్స్ చేసి దాన్ని ట్విస్ట్ చేయడమే కింద ఎడ్జ్ని. అలా సేమ్ ప్రాసెస్లో అన్నీ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. నాకు ట్రైపాడ్ లేకపోవడంతో ఒక హ్యాండ్తో చేసి ఒక హ్యాండ్తో క్యాప్చర్ చేస్తున్నాను, లేకపోతే బోత్ హ్యాండ్స్తో మంచిగా నీట్గా చేసి చూపించేదాన్ని. అలా ఫోల్డ్ చేసి జస్ట్ ట్విస్ట్ చేయడమే. మీరు చూస్తే చిక్కుడు పువ్వులు, చిక్కుడు చెట్టు ఉంటుంది కదండి, దాని ఫ్లవర్స్ ఏ రకమైన షేప్ ఉంటాయో ఇవి కూడా సేమ్ షేప్లో ఉంటాయి. అందుకే చిక్కుడు పువ్వులు చాలా బాగుంటుంది. మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ ప్రాసెస్, ఏం లేదు. చపాతీ చేయడం, వాటిని కట్ చేయడం, ఫోల్డ్ చేసుకోవడం, చాలా ఈజీగా. ఇది ఎవరైనా చిన్న పిల్లల కానించి ఫోల్డింగ్స్ అనేటివి చేయొచ్చు ఈజీగా. చూడండి ఫ్లవర్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా మనము ఒక 1 kgకి దాదాపు ఒక చిన్న క్యాన్ నిండే అంత పువ్వులు తయారవుతాయి. దాన్ని మనము అన్నీ ఒకటేసారి చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మెల్లిగా ఆయిల్ పెట్టుకొని వేయించుకోవచ్చు, లేదా అంటే కొన్ని కొన్నిగా చేసుకొని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకటేసారి చేశాను. ఇలా వేస్తే అతుకదా అంటే అతుకుతాయండి, బట్ ఆయిల్లో వేసాక అవే విడిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఆయిల్ సరిపోని పెట్టుకున్నాను, కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకొని చేసుకుంటున్నాను నేను. సో మీరు పిండికి సరిపడా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి అక్కడ ఫస్ట్ అతికుంది కదా, కొంచెం హీట్ అయ్యాక వాటంతట అవే విడిపోతాయి. సో అలా మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీరు అస్సలు ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకండి, ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆరెల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఓపిక్గా కొన్ని వేస్తూ వేయించండి. అలా అంటే జస్ట్ విడిపోతాయి.
మంచిగా వేయించుకోవచ్చు. సో మొత్తం అయిపోయాక దాంట్లో మనం కొంచెం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం దానికి సరిపడా, మీ పిల్లలు ఎలా తింటారో, మీరు ఎలా తింటారో, స్పైసీగా తింటారా లేదా అనే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఇది మాత్రం వేడి వేడిగా ఉన్నప్పుడే తీయగానే వేసేయాలి, అలా అయితేనే వాటికి అతుకుతుంది అన్నట్టు. చల్లారాక మొత్తం కలిపి చేస్తానంటే కుదరదు. మీరు ఒక 2-3 వాయిల్ తీయగానే దాంట్లో వేసుకొని కలిపేసేయండి. మళ్ళీ ఒక 2-3 వాయిల్ తీయగానే మళ్ళీ దాంట్లో సాల్ట్, కారం, ఉప్పు అట్లా కలిపేస్తూ ఉండండి. వేడి వేడిగా ఉంటేనే అది అతుకుతుంది కాబట్టి. సో చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్. ఇంకా ఇది నేను నైట్ క్యాప్చర్ చేశాను కాబట్టి మీకు ఆ కలర్లో కనపడుతుంది, కానీ డే టైంలో నేను దాన్ని పిక్ తీసి మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను. అలా ఆ కలర్ వచ్చేంత వరకు మీరు కాల్చుకొని వాటిని పెట్టుకోవచ్చు. ఒకవేళ స్వీట్ ఐటెం కావాలి చిక్కుడు పువ్వులు అంటే మీరు షుగర్ పాకం పట్టుకొని షుగర్ పాకంలో వేసేయడం. చూడండి సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లవర్లా ఉంది కదా, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా హెల్తీ ఐటెం కూడా, మీ పిల్లలకి చాలా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీరు ఇంతకుముందుకే ఈ చిక్కుడు పూలు చూసుంటే అది కూడా కమెంట్స్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్